విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరిస్తుందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డుకుంటుందా? ఇలాంటి ప్రశ్నలు ఈ ఫలితాల అనంతరం మన ముందుకు వచ్చాయి. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు ఇది సెంటిమెంటు, సాధారణంగా ప్రైవేటీకరణ విధానానికి అనుకూలము, ఎకనామిక్ రిఫార్మ్స్ అమలు చేయడంలో దేశంలోనే ముందున్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు పేరు ప్రఖ్యాతిగాంచారు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ అంటూ పర్టికులర్గా ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ పెట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించడం అనేది ఒక ఆర్థిక విధానంగా నమ్మినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాత్రం ఆయన వైఖరి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. మీరు ఈ వీడియోలో చూడండి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారో. విశాఖ నవ్యాంధ్రప్రదేశ్ కి గుండెకాయ, విశాఖపట్నానికి గుండెకాయ లాంటిది విశాఖపట్నం ఉక్కు. భారతదేశంలోనే నెంబర్ 1 సింగిల్ లొకేషన్ ప్లాంట్ ఏదంటే దానికి చిరునామా మన విశాఖపట్నం. ఈ రోజు విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం అమ్ముకుంటూ పోతే కడాన విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ ఉండవు. వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు తప్ప పారిశ్రామికంగా ముందుకు పోయే పరిస్థితి లేదు. దేనికోసం అమృతరావు త్యాగం చేశాడు. అలాంటి త్యాగాలకు విలువ లేదా అని నేను అడుగుతున్నా. ఈ రోజు మొత్తం ఆ స్ఫూర్తినంతా వదిలిపెట్టి ఈ రోజు దీన్ని అమ్మకానికి పెడితే ఈ ప్రభుత్వం నుండి అధినేత ఎక్కడికి పోయారు? ఒక రాష్ట్రానికి ప్రభుత్వం అంటే ఒక బాధ్యత. తెలుగు వారి హక్కుల్ని, తెలుగు వారి సెంటిమెంట్ ని, తెలుగు వారి త్యాగాల్ని గౌరవించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఏమనుకుంటున్నారు మీరు? ఏమి కమిషన్ ఏజెంట్లా మీరు? విశాఖపట్నం ఉక్కు సంకల్పాన్ని మీరు కొనియాలనుకుంటున్నారా? ఎందుకు మాట్లాడరు మీరు? ఏమయ్యాడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి? చాలా క్లియర్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంటు, ఆంధ్రుల సెంటిమెంట్ ఇది. దీని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు కూడా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోవడం లేదు అని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తాం, బరాబరి ప్రైవేటీకరిస్తాం, లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రైవేటీకరిస్తామన్న మోడీ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు విమర్శించలేదు. ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించడు. సో అధికారంలో ఉన్న సమయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి రొటీన్గా రిప్రజెంటేషన్ ఇచ్చిందే తప్ప సీరియస్గా ఒత్తిడి చేసింది లేదు. పవన్ కళ్యాణ్ అయితే నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలిసి వారి ప్రైవేటీకరణ పోరాటంలో భాగమయ్యారు. భాగమైన సమయంలో ఎన్డీఏలో భాగస్వామి జనసేన, వాస్తవంగా టీడీపీ ఆ తర్వాత ఎన్డీఏలో చేరింది. పవన్ కళ్యాణ్ ఏమన్నారో మీరే ఈ వీడియోలో చూడండి. మేము స్టీల్ ప్లాంట్ కోసం లేఖలు రాశాం, సొంత ఉక్కు గనులేమని చెప్పి లేఖలు రాశాం, ఎంపీల ద్వారా మెమరాండం ఇచ్చాం, తీర్మానాలు చేశాం, అసెంబ్లీలో వినతి పత్రాలు ఇచ్చాం. ఆ స్టీల్ మెట్ట నుంచి పాత గాజువాక దాకా పాదయాత్రలు చేశాం. ఇంకా కోపం వస్తే మేము మహాపాదయాత్రలు కూడా చేస్తామని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఉద్యమిస్తాం, పోరాడతాం, అవసరమైతే ఎంపీలందరూ రాజీనామాలు చేస్తామని చెప్పారు. మరి ఎందుకే ఏం చేయలేదు మీరు? మీ భీమిలి ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా నేను ఉద్యమిస్తానని చెప్పి చాలా ఊగిపై స్వరంతో చెప్పారు. మరి ఎవరు ఉద్యమించట్లేదండి? మీరు ఒకటే చెప్తా ఉన్నా, వైసీపీ మాటలకి అర్థాలు వేరులే. ఈ రోజున మన చేతుల్లో స్టీల్ ప్లాంట్ పెడితే అది అంజాక్రాంతం అయిపోతుంటే బాధ కలుగుతుంది అందరిలాగే. ఖచ్చితంగా నష్టాలు ఉన్నాయి. నష్టాలు లేవని ఎవరు చెప్పట్లా. మీరే చెప్పండి, ఏ పరిశ్రమకు నష్టాలు లేవు? ఏ వ్యాపారానికి నష్టాలు రావు? ఏ వ్యాపారానికి అప్పులు లేవు? అలా నష్టాలు రాని పరిశ్రమ ఏదైనా ఉంది అంటే ఒక వైసీపీ రాజకీయ పరిశ్రమకు తప్ప అన్ని పరిశ్రమలకి నష్టాలు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించారు. ఆ పోరాటంలో భాగమయ్యారు. తన మిత్రపక్షమైన బీజేపీ వైఖరి అయినప్పటికీ కూడా క్లియర్గా డిమార్కెట్ చేసుకున్నారు. సో ఇదంతా ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత
పరిస్థితులు మారుతాయి కదా అని అనుకుంటే ఎన్నికలు అయ్యాక ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ కూడా మా ఎజెండాలో ప్రత్యేక హోదాతో పాటు అనేక అంశాలు ఉన్నాయని చెప్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రస్తావించారు. చూడండి మీరు ఈ వీడియోలో. Yes. No, it's not just about one agenda. We have issues like Amravati, Polavaram, backward district funds, Vishaka Steel Plant, bringing various agencies coming and investing in Andhra Pradesh. అంటే చాలా క్లియర్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలో చేయదు అని అందరము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు కూడా అవసరం. టీడీపీ మద్దతు కీలకమైన రాజకీయ సందర్భం కూడా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండే, నేను ఏం చేయగలను, నాకు 22 మంది ఎంపీలు ఉన్నాయి కానీ మోడీకి అవసరం లేదు కదా నా ఎంపీలు అని. కానీ అవసరం రాజ్యసభలో ఉన్నా కూడా బేషరతుగా మద్దతు ఇస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా ఇస్తామని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవటానికి ఒక అనువైన రాజకీయ సందర్భం ఇప్పుడుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం, పవన్ కళ్యాణ్ వ్యతిరేకం, వీరి అవసరం మోడీకి ఉంది కనుక ప్రైవేటీకరణ ఆపుతారని ఆశించాను. లోకేష్ వ్యాఖ్య నిజంగా ఆ ఆశను మరింత బలపరిచింది. నేను అప్పుడు లోకేష్ను అభినందించాను కూడా. చాలా క్లియర్గా మోడీ ప్రభుత్వ విధానాలతో డిమార్కెట్ చేసుకున్నాడు లోకేష్ని. కానీ ఈరోజు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో సంచలనమైన వార్త మీరు స్క్రీన్ పైన చూడండి. పేజ్ 1 వార్త. సో ఈ పేజ్ 1 వార్తలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించింది. తెలుగుదేశం వర్గాలను ఉటంకిస్తూ టీడీపీ అంగీకరించింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL, ఇది వైజాగ్ స్టీల్కు అఫీషియల్ నేమ్. సో దీని ప్రైవేటీకరణకు అంగీకరించారని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్టీల్ మంత్రి కూడా మన తెలుగువాడు ఉన్నాడు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఐరన్ ఓర్ మైన్స్ ఇస్తే అసలు బ్రహ్మాండంగా లాభాల్లో నడుస్తుంది. మైన్స్ మినిస్టర్ కూడా మన తెలుగువారే. కానీ స్టీల్ మైన్స్ రెండు మన తెలుగువారే, కోల్ మన తెలుగువారే. అది కోల్ రా మెటీరియల్ అంటే అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నట్లో శని అన్నట్లు అందరూ మన తెలుగు మంత్రులే. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రంగం సిద్ధమవుతుంది. 2022లోనే నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని ఒరిస్సాలో ఉన్న కంపెనీ, ఇది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఓనర్షిప్లో ఉంది. సో ఈ కంపెనీని కూడా టాటాస్ కమ్మేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నా కంపెనీ నా ఇష్టం, నేను అమ్ముకుంటా, నేను ఏమైనా చేసుకుంటా అనే స్టాండ్ తీసుకుంటున్నది. సో లాభ నష్టాలతో సంబంధం లేకుండా మేము విశాఖ స్టీల్ను అమ్మివేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బహిరంగంగానే ప్రకటించారు. ప్రైవేటీకరణ మా విధానమని. స్టీల్ ప్లాంటు కేంద్రానికి భారం కాదు, ప్రభుత్వ విధానాల ఫలితంగానే స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితి ఉంది అని నేను చాలా వివరంగా అనేక వీడియోల్లో గతంలో చెప్పాను. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఈ డిబేట్ మళ్ళీ వచ్చింది కనుక మళ్ళీ చెప్తాను. కానీ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 25 మంది ఎంపీలు, ఈ 25 మంది ఎంపీల మద్దతు లేకపోతే ఆడ మోడీ ప్రభుత్వం ఉండదు. ముఖ్యంగా 21 మంది అధికార కూటమి ఎంపీలు, ఈ 21 మంది మద్దతు ఇవ్వకపోతే వెంటనే ఆ ప్రభుత్వం ఉండడమే కష్టం. అలాంటిది మన విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడుతుంటే తెలుగుదేశం అంగీకరించింది అంటూ ప్రఖ్యాత బిజినెస్ డైలీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం ఆవేదన కలిగించింది. ఇది బహుశా ఇది నిజం కాదేమో అనే ఒక నమ్మకం కలుగుతా ఎక్కడో చోట ఇంకా మిగిలింది. చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడని, పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడని, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి విశాఖ స్టీల్ ప్లాంట్ను కారుచౌకగా బడా కార్పొరేట్ సంస్థలకు అమ్మివేయకుండా ఆంధ్రుల సెంటిమెంట్గా, ఆంధ్రుల హక్కుగా వచ్చిన విశాఖ ఉక్కును కాపాడతారని, దీన్ని తమ విధానాలతో నేచురల్ డెత్, సహజ మరణం వైపుగా తీసుకుపోకుండా ఈ విశాఖ స్టీల్ సమర్థవంతంగా నిర్వహించడానికి
చర్యలు తీసుకుంటామని ఆశిద్దాం. ఈ వార్త నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నుంచి వివరణను సవినయంగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందువల్ల కూటమిలో మీరు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కనుక తెలుగు సమాజం మీపైన ఆశ పెట్టుకుంది. విశాఖ ఉక్కును పరిరక్షిస్తారని.